తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకులు, అమ్మవారి ఉపాసకురాలు, అలాగే శ్రీ విద్యా ఉపాసకులు వేణుశ్యామ అమ్మ. అమ్మతో మాట్లాడి ఖడ్గమాల గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మనలో చాలామంది ఖడ్గమాల చదువుతారు, కానీ అసలైన అర్థం తెలుసా? అసలు ఖడ్గమాల ద్వారా అమ్మ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, అది చదవడం ద్వారా ఫలితాల గురించి పక్కన పెడితే ఎటువంటివి మనం తెలుసుకుంటాము, మనం ఏవి నేర్చుకుంటాము, పూర్తిగా ఖడ్గమాల గురించి ఇవాల్టి వీడియోలో తెలుసుకోబోతున్నాం. సుదీర్ఘంగా ఉంటుంది. ఒక్కసారి ఈ వీడియో వింటే మనం ఎందుకు చదువుతున్నాం, ఎందుకు చదవాలి, అమ్మ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా అర్థమవుతాయండి. వీడియోను చక్కగా సేవ్ చేసుకుని పెట్టుకోండి. అలాగే మన మహిళా మనులు ఎవరైతే అమ్మవారి భక్తులు ఉంటారో వారందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. చాలా సంతోషం మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు. చక్కగా ఉన్నారు ఇవాళ నిండుగా పట్టు చీర కట్టుకుని. అమ్మ, ఖడ్గమాల అసలు రెండు రకాలుగా నేను చెప్తానమ్మా నాకు తెలిసినంత వరకు. ఖడ్గమాల గురించి ఇలా చదివారా, మీరు ఇలా చదవాలండి అని ఎక్కువగా నిమ్మకాయ దీపాలు పెట్టినప్పుడు చక్కగా ఖడ్గమాల చదువుతుంటారు చాలామంది. ఇంకొంతమంది విశేషంగా శుక్రవారాలు, నవరాత్రులు ఇలాంటి టైంలో చదువుతారు. ఇంకొంతమంది చెప్తారు అసలు ఖడ్గమాల ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే వారు అలా చదవకండి అని అంటూ ఉంటారు. ఈ సందేహం, ఈ భయం చాలా మందిలో ఉండిపోయింది. నిజంగా అలాంటి నియమాలు ఉన్నాయా ఖడ్గమాలకు? అసలు ఖడ్గమాల అంటే ఏంటి, ఆ పేరు ఎందుకు వచ్చింది, అమ్మ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అమ్మవారు ఈ నామాల ద్వారా? అవి కేవలం నామాలుగా చూడాలా, ఎలా చూడాలి వాటిని? ఖడ్గమాల అంటేనే మనకు అక్కడ అర్థమైపోతుంది. ఖడ్గం అంటే ఒకటి కత్తి అని అర్థం. కత్తులు మాల అంటే ఖడ్గాలే మాల అంటే అర్థం ఏమిటి అంటే మనలో ఉన్న చెడుని నరికేయడం అనే కదా అర్థం ఖడ్గం అంటే. అంటే మనలో ఉన్న చెడ్డని తీసేసి మంచిని ఇచ్చేదే ఖడ్గమాల. ఇక్కడ లలితా పరమేశ్వరి అక్కడ ఒక్కొక్క మంత్రం ఏదైతే మొదలు పెడుతున్నామో త్రిపుర సుందరి నుంచి మొదలు పెడుతున్నాం. నమ్మ త్రిపుర సుందరి అంటున్నాం, తర్వాత ఏంటి శ్రీ శ్రీ లలితా పరాభట్టారిక అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు మీరు పుట్టినప్పుడు చిన్న పాప అన్నారు, తర్వాత ఏదో ఒక పేరు పెట్టారు, పలానా పేరు, ఆ పేరుతో పిలుస్తున్నాం. కొంతమంది ఆ పేరు కూడా కాకుండా నిక్ నేమ్స్ అని ముద్దు పేరు, ఆ ముద్దు పేరుతో పిలుస్తూ వాళ్ళని పెంచుతారు. పెంచిన తర్వాత ఒక యుక్త కౌమార దశ, చక్కగా చూడండి వీళ్ళు టీనేజర్స్ అంటున్నాం. ఆ టీనేజర్స్ కాస్త ఏమవుతున్నారంటే యుక్త వయస్సు, అంటే పెళ్లికి రెడీ అవుతున్నారు. ఇది అయ్యేసరికి మళ్ళీ నడి వయస్సు అయిపోయిన తర్వాత ఫైనల్గా వృద్ధాప్యం అంటున్నారు. ఈ ఎన్నిటిలో ఉన్నది ఎవరు అంటే మనమే. కానీ ఒక్కొక్క దాంట్లో ఏంటి మార్పు అని అన్నప్పుడు ఒక్కొక్క రోజు, ఇప్పుడు సపోజ్ చూడండి, చిన్నప్పుడు మీరు ఏదో పిక్నిక్ వెళ్ళినప్పుడు మీ నాన్నగారు మీకు డబ్బులు ఇచ్చి వాడుకో అమ్మ, అక్కడ ఏమైనా కావాలంటే కొనుక్కో అన్నారు. ఏ పిల్లలు కూడా ఇచ్చిన డబ్బు ఒక్క పైసా కూడా వెనక్కి తేరు. అవును, మొత్తం అంతా ఖర్చు పెట్టేస్తారు. ఖర్చు పెట్టిన తర్వాత నాన్నగారు ఏం చేసావు అని కనుక అడిగారు అనుకోండి, మనకు చాలా కోపం వస్తుంది. ఎందుకు అంటే ఈయనేమైనా బోర్డు అంత ఇచ్చేసారా, ఇది ఇచ్చి మళ్ళీ మన క్వశ్చన్ వేస్తున్నారు ఏమిటి, ఏమైనా పెద్ద డబ్బులా అనిపిస్తుంది. కానీ అదే కనుక ఫస్ట్ రోజు మనం ఉద్యోగానికి వెళ్ళి చేసాం అనుకోండి, అప్పుడు ఆ రూపాయి అన్నది ఎంత విలువైంది అన్నది ఎందుకు అర్థమవుతుంది అంటే చాలా కష్టపడ్డాం కాబట్టి. అంటే అక్కడ వచ్చింది ఏంటి అంటే అనుభవం. తండ్రి ఎవరో కష్టపడినప్పుడు అనుభవం ఎక్కడ వస్తుంది? పక్కవాడు కష్టపడినప్పుడు మనం కష్టపడితే కదా అనుభవం. అక్కడ అనుభవం. అలా ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క అనుభవంలో జీవితంలో చాలా నేర్చుకుంటాం. అందుకే వివేకానంద అంటారు ఏమిటి అంటే అనుభవాల సారమే గురువు అని. అంటే మన గురువు ఎవరో కాదు, మన అనుభవమే. అంతే. ఇక్కడికి వచ్చేసరికి ఆ మెచ్యూరిటీ అంటే ఏంటి అంటే ఇక్కడ త్రిపుర సుందరి మొదలుకొని అవి పేర్లు అనుకుంటారు చాలా మంది. అంటే బ్రాహ్మి అంటే ఒక పేరు, మహేశ్వరి అంటే ఒక పేరు, లేదంటే అణిమా సిద్ధి అంటే ఒక పేరు, కామాకర్షణ అంటే ఒక పేరు. ఇవి అసలు పేర్లు కాదమ్మా. అవి ఏమిటి అని అంటే మనలో ఉన్న లోపాలని సరిదిద్దే మంత్రాలు అవి. అంటే స్త్రీ పేరా పురుష పేరు ఇవి చాలా మంది. చూడండి ఇందులో ఒకళ్ళు ఒకసారి నేను ఇలాగే ఖడ్గమాల చదువుతున్నా యూట్యూబ్ లైవ్లో చదువుతుంటే ఒక ఆయన కింద మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ ఏమిటి అని అంటే వారు పెట్టింది అంటే ఆయన అడిగింది మంచిదే. ఆ క్వశ్చన్ ఏమిటి అని అంటే, అమ్మ ఇప్పుడు మీరందరూ ఆడవాళ్ళ పేర్లు చదువుతున్నారు కదా, వాళ్ళ భర్తలు ఎవరు అంటే నేను అప్పుడు చెప్పిన ఆన్సర్ ఏమిటి అంటే అవి ఆడవాళ్ళ పేర్లు కాదు నాయన. ఫస్ట్ అవి ఏమిటి అని అంటే అక్కడ మీకు పేర్లా అనిపిస్తుంది, అది ఒక మంత్రం. ఆ మంత్రం ఏం చేస్తుంది అంటే నాలో ఉన్న లోపాన్ని తొలగిస్తుంది. తల్లి తప్ప ఇంకెవరు మన లోపల లోపాలు తొలగించేది?
నిజమే. అంటే మనం ఒక తప్పు చేసాం, నువ్వు ఈ తప్పు చేసావు అని చెప్పారనుకోండి ఎవరైనా వచ్చి, మనకు చాలా కోపం వస్తుంది. అదే కనుక నెమ్మదిగా చెప్తూ అంతా బాగానే అయిపోయిందని చెప్పేసి ఇది మనం సరి చేసుకుంటే సరిపోతుంది అని కనుక ఎవరైనా చెప్పారు అంటే అది మనం తప్పు చెప్పినట్టు అనిపించదు అసలు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అని ప్రశ్నించుకుంటే మనలో లోపం ఒక్కొక్కటి తీసేయడమే ఖడ్గమాలంటే. ఆ ఒక్కొక్క మంత్రం చదువుతూ ఉంటే, ఆ ఒక్కొక్క నామం చదువుతూ ఉంటే ఆ నామం మనలో ఉన్న లోపాలను తీసేసి మనం జీవితంలో, ఎందుకంటే మనలో లోపం ఎప్పుడైతే పోయిందో, అనుభవం ఎప్పుడైతే వచ్చిందో మన గ్రోత్ అన్నది అక్కడే స్టార్ట్ అవుతుంది. అందువల్ల ఖడ్గమాల అంటే ఏంటి అంటే మన గ్రోత్. అది ఎలాగో చెప్తే ఏమిటి అని అంటే ఫస్ట్ పాదాల దగ్గర నుంచి తల వరకు మన లోపల ఉన్న లోపాలన్నీ తొలగించేదే ఖడ్గమాల. అది అసలైన అర్థం. ఇప్పుడు సపోజ్ చూడండి, ఈ ఆవరణ వచ్చాం, ఎక్కడ సర్వ రక్షాకర చక్రం అని చెప్పేసి అనాహత చక్రం. మామూలుగా ఏమంటారు రక్షణ అంటే అర్థం ఏమిటి? ప్రొటెక్షన్ కావాలి అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో పుట్టింది, మనకి స్త్రీని దేవతగా కొలిచే ఉంది. ఒక అమ్మాయి కనుక ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే ఎంతో అందంగా మహాలక్ష్మి అని చెప్పేసి మనం ఆవిడ దేవత కిందే కొలుస్తూ చిన్నప్పటి నుంచి కూడా, అంటే పరికిణి జాకెట్ కొండం పట్టీలు పెట్టడం ఏదైనా సరే దేవతను ఎలా చూస్తామో అలా చూస్తారు ఈ పిల్లని. ఈ పిల్ల పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అన్నదమ్ములు కానీ తండ్రి కానీ అందరూ కూడా ఈ పిల్లని చాలా బాగా పెంచాలని, వాళ్ళు ఎక్కడికైనా వెళితే వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళి అక్కడ దింపి ఒక రాణిలాగా చూస్తారు. అందుకే వివేకానందని ఎవరో అడుగుతారట, ఏమిటి అని అంటే మీరు అమ్మాయిల్ని చాలా వెనక పెడతారు మీ దేశంలో, మేము చూడండి ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్గా ఉంటాము కాబట్టి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాము అని చెప్పి మీరైతే షేక్ హ్యాండ్ ఇవ్వరు ఆడవాళ్ళకి, వాళ్ళ ఇంట్లో పెడతారు అని చెప్తారట. చెప్తే అప్పుడు వివేకానంద చెప్తారట, షేక్ హ్యాండ్ అన్నది ఎందుకు ఇస్తున్నాము అంటే నిన్ను నేను ఒకసారి వచ్చిన వెంటనే ఒకళ్ళొకళ్ళు పలకరించుకోవడం షేక్ హ్యాండ్. అది మీ దేశంలో. నా దేశంలో షేక్ హ్యాండ్ ఏమిటి అంటే నమస్కారం. ఆ నమస్కారం కూడా ఆడపిల్లలకి మేము ఎలాగో అని అంటే మీ దేశంలో మీరు ఈక్వల్గా చూస్తారు కానీ మా దేశంలో మేము అమ్మాయిలు పైన చూస్తాం, అంటే దేవత కింద చూస్తాం కాబట్టి మేము నమస్కారం పెట్టి ఆవిడ్ని పవిత్రంగా అంతే బాగా చూసుకుంటాం. వాళ్ళు మాకు దేవతలతో సమానం. అందుకే మేము ప్రకృతిని కూడా స్త్రీతోనే, భూమాతను కూడా భూదేవి అని పిలుస్తాము. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అంటే మాకు దేవతల కింద లెక్క అని చెప్పేసి చెప్పిన సందర్భం కూడా ఉన్నది. అంటే అంత గొప్పది స్త్రీ యొక్క తత్వం. అప్పుడు రక్షణకి పురుషుడు ఎందుకు వస్తున్నాడు అంటే నిజంగా చెప్తే ఒక రకంగా వాళ్ళు మనని ప్రొటెక్ట్ చేయడం కాదు, మన ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి ఒక బంటు ఎప్పుడైనా ఒక రాణి వెళ్తుంటే వెరకాలి, ఆ స్థితి మీకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది రక్షణ అంటే. మరి ఇక్కడ రక్షణ ఎక్కడుంది అని అన్నప్పుడు మీరు ఆ ఆవరణ చూస్తే సరిపోతుంది. ఏమిటి అంటే సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్య ప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వాధార స్వరూప, సర్వపాపహర, సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి. మొత్తం ఈ దేవతలందరూ ఎవరైతే ఉన్నారో ఈ దేవతలను ఒకసారి 10 మంది దేవతల్ని మీరు చూస్తే సర్వేప్సిత ఫలప్రద వరకు, సర్వజ్ఞ మొదలుకుని సర్వేప్సిత ఫలప్రద వరకు. సర్వజ్ఞ అంటే అర్థం ఏమిటి అని అంటే ఈ చక్రంలోకి, అనాహత చక్రంలోకి ఎవరైతే వస్తారో అక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఎన్నో ఆవరణ వస్తుంది, 6వ ఆవరణ కింద వస్తుంది. ఆ 6వ ఆవరణకి ఎవరైతే వస్తారో మీరు ఒకసారి చూడండి. సర్వజ్ఞ అంటే అన్ని విషయాల గురించి అవగాహన ఉండాలి. మీరు ఎందులో దెట్టయినా అవనివ్వండి కానీ ప్రతి విషయం మీకు తెలియాలి. ఎప్పుడు తెలుస్తుంది అది అని ఒకసారి చూస్తే మన చుట్టూ గమనించుకుంటూ ఉండాలి మనం. అంతే తప్ప గుడ్డెద్దు చేలో పడినట్టు అలాగే నా పని నేను చేసుకుంటున్నానని వెళ్ళకూడదు. మీ పని మీదే, ఎప్పుడు మీకు డీవియేషన్స్ అస్సలు ఉండకూడదు. ఉంటే మీ పనిలో మీరు మంచిగా వెళ్ళలేరు, అది ఖచ్చితం. కానీ అబ్జర్వేషన్ అన్నది ఉండాలి. ఆ అబ్జర్వేషన్ కూడా ఎలా ఉండాలి అంటే ఇక్కడ సర్వజ్ఞ మనకి ఏం నేర్పిస్తుంది అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏదో జరుగుతోంది, ఆ జరుగుతున్నప్పుడు అది చూసినప్పుడు అది నా పని కాదు, అంటే
సపోజ్ నేను ఇక్కడ ఆధ్యాత్మికంగా మీతో కూర్చున్నా, అప్పుడు అక్కడ ఒక సినిమా ఎవరో చూస్తున్నారు, ఆ సినిమా మనకి సంబంధించింది కాదు, మన ఇద్దరం మాట్లాడుకుంటున్న విషయం వేరే. కానీ ఆ సినిమాలో ఏదో ఒక పాయింట్ మనం గమనిస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఏదో ఒక పాయింట్ మన ఆధ్యాత్మికతకి పనికొచ్చేది అయి ఉంటుంది. ఎప్పుడు అంటే నీకు ఏ డీవియేషన్స్ లేనప్పుడు. అప్పుడు ఏంటి అంటే ఈ అబ్జర్వేషన్లో కూడా నీకు సంబంధించిందే నీకు కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళేసరి సర్వజ్ఞ అది మనకి చెప్తూ తీసుకువెళ్తుంది. సర్వజ్ఞ అయిపోయిన తర్వాత ఎవరు? సర్వశక్తి. మీకు ఎంత జ్ఞానం ఉంటుందో అంత శక్తి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు శక్తి ఖచ్చితంగా ఉండాలి అంటే సర్వశక్తులు అంటే ఏంటి అంటే చెట్టుకి ఏ రకమైన ఎనర్జీ ఉంది, నా పక్కనున్న ఆవిడకి ఏ రకమైన ఎనర్జీ ఉంది, అక్కడ పురుక్కి ఏ రకమైన ఎనర్జీ ఉంది అంటే ఆ బ్రహ్మ కీటక జనని వర్ణాశ్రమ విధాయిని. కీటకం దగ్గర నుంచి బ్రహ్మ వరకు ఆవిడే తల్లి. అంటే ప్రతి దానికి డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి. మనం ఒక పని చెయ్యాలి అంటే ఈ ఒక్క ఎనర్జీ సరిపోదు, అన్నీ కావాలి, అన్ని శక్తులు కావాలి. అంటే ఒక్కొక్కసారి చూడండి కోపంగా నటించాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి ప్రేమగా ఉండాల్సి వస్తుంది. ప్రేమ ఏం నటించక్కర్లే, కానీ కోపాన్ని నటించాలి. ఎందుకు నటించాలి అంటే కోపం ఎప్పుడు లోపల నుంచి వస్తే నన్ను హర్ట్ చేస్తుంది, నటిస్తే ఇంకోడరు వారుస్తుంది, అంతే తేడా. సో అంటే ఎక్కడ ఎలా ఉండాలి అన్నది మనకు అర్థం అవ్వాలి అంటే మన శక్తి లేదనుకోండి. చాలామంది మీరు ఇంట్లో కూడా చూస్తారు, అదేమిటి అని అంటే అన్ని పనుల్లోనూ వాళ్ళే వచ్చేస్తారు, ఇన్వాల్వ్ అవుతారు. అది వాళ్ళకి అన్నెసరీ. ఏంటంటే ఇప్పుడు మీరు ఏదో పని చేస్తున్నారు, మీ దగ్గర నుంచి లాగేసుకుని మిమ్మల్ని మొహమాటం పెట్టేసి వాళ్ళు తీసేసుకుంటారు. తీరా మీరు లేచాక వాళ్ళు చేస్తారా అని అనుకున్నారనుకో, మీరు ఇలా వెళ్ళగానే వాళ్ళు ఇలా వెళ్ళిపోతారు. అంటే ఆ పని అక్కడ అంతే. అలా ఎవరు ఏ పని చేస్తున్నా అన్నిట్లోనూ వెళతారు. దానివల్ల రెండు నష్టాలు. ఒకటి వీళ్ళు చేయటం లేదు, రెండోది చేసేవాడిని చెడగొడుతూ ఉంటారు. అంటే ఆ శక్తి అవసరమా? వాళ్ళ దగ్గర చాలా శక్తి ఉంది, దాన్ని ఏం చేస్తున్నారు, ఎలా వాడుకోవాలో తెలియట్లేదు. ఎందువల్ల అంటే సర్వజ్ఞ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి. ఈ సర్వజ్ఞ ఏం చేస్తుంది, నాకు వచ్చిన శక్తిని నేను ఎలా వాడాలి అంటే విచక్షణ జ్ఞానం శక్తి కలిస్తేనే మనం మంచిగా ఉంటాం. లేకపోతే చూడండి చాలా ఫాస్ట్గా చేసేసి అంటే నేను చాలా స్పీడ్ అండి అంటారు. స్పీడ్ అన్నది మనం చేసే పనిలో కనిపించాలి తప్ప మన నడకలోను మాటల్లోనూ లేకపోతే చేతల్లోనూ. అంటే చూడండి స్పీడ్ అని చెప్పేసి ఆవాల డబ్బా లేకపోతే వరిపిండి డబ్బా అన్ని కింద వంపేయడం స్పీడ్ కాదు. అన్ని చక్కగా అలాగే ఉన్నప్పుడు ఆర్గనైజ్డ్గా మన వంట మనం చేయడం ఈజీ. అంటే వంట అంటే అక్కడ వంట అని కాదు, ఏ పనైనా సరే అంతే. మన అన్నీ అలాగే ఉండాలి, ఆ ఆర్గనైజేషన్లో లోపం రాకూడదు. ఎట్ ది సేమ్ టైం మన పని కూడా అంతే అందంగా అవ్వాలి అంటే వీళ్ళకి జ్ఞానం శక్తి రెండు అవసరం. అందుకని చెప్పేసి ఆ జ్ఞానాన్ని శక్తిని ఫస్ట్ పెట్టారు. సర్వజ్ఞ సర్వశక్తి, తర్వాత సర్వ ఐశ్వర్య పత్ర. ఎన్నున్నా సరే ఐశ్వర్యం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఐశ్వర్యం అంటే ఏంటి అంటే చాలా మంది అయ్యో డబ్బులు లేకపోతే నేనేం చేయలేనేమో అని చెప్పేసి అనుకుంటారు. మీ దగ్గర కోట్లున్నా ఒక్కొక్కసారి మీకు అది పనికిరాదు. మీ దగ్గర రూపాయి లేకపోయినా ఆ టైంకి వస్తే చాలు. అదే కదా, మీరు టీ తాగాలనుకుని బయటకు వెళ్ళారు, వాడు జస్ట్ 10 రూపీస్ అని చెప్పాడు, మీ దగ్గర 500 రూపాయల నోటు ఉంది, అది ఇస్తే నా దగ్గర చేంజ్ లేదండి మీరు 10 ఇస్తేనే ఇస్తానన్నాడు అనుకోండి. 500 పట్టుకుని ఊరంతా తిరిగినా సరే మీకు ఏది దొరకటంలే, చిల్లర దొరకదు, టీ దొరకదు. అంటే అర్థం ఏమిటి అంటే మనం చెయ్యాలనుకున్న దాన్ని చేయలేనప్పుడు మన దగ్గర ఎంత ఉంటే మాత్రం ఏం ఉపయోగం. అంటే మన అవసరానికి మనకి పనికి రావాలి, మన దగ్గర ఉన్నది. అది ఎప్పుడు వస్తుంది అంటే ఆ ఐశ్వర్యం నిజంగా ఎప్పుడు వస్తుంది అంటే మన దగ్గర ఉండాల్సిన అసలైన ఐశ్వర్యం పేరు తృప్తి. తృప్తి కనుక ఉందనుకోండి మనం ఏం లేకపోయినా సర్వైవ్ అయిపోతాం ప్రపంచంలో. అది మనకు అర్థమయ్యేటట్టు ఈ సర్వైశ్వర్య ప్రద చేస్తుంది. తర్వాత ఎప్పుడైతే సర్వైశ్వర్య ప్రద చేస్తుందో ఇక్కడ సర్వజ్ఞానమయ్యి, ఇక్కడ సర్వజ్ఞ అంటే ఏంటంటే అన్నిటి గురించి తెలుసుకోవడం. సర్వజ్ఞానమయ్యి అంటే అర్థం ఏమిటి అంటే మొత్తం ఈ సృష్టిలో ఉన్న జ్ఞానంతో మనం కలవడం. ఎలాగా అంటే గుండెతో కలిసినప్పుడు ఏమవుతుంది అంటే మీకేమి తెలియక్కర్లే, కానీ అవసరమైనప్పుడు అది ఎలా గుండెల్లోంచి ఏమవుతుంది, చాలా సడన్ గా బయటకు వస్తుంది. అదేంటి ఇది ఏదో నేను కొత్తగా చెప్పానని ఒక్కొక్కసారి మనకే ఆశ్చర్యం వేసేంత బాగా వస్తుంది. అది ఆ పని ఎవరు చేస్తారు అంటే సర్వజ్ఞానమై. ఎలా అంటే గుండెని తీసుకెళ్లి ప్రకృతితో కలుపుతుంది. ఎప్పుడైతే కలిపిందో
అది ఎంతో అందంగా అంటే ఆ గుండె ప్రకృతితో కలిపితే ప్రకృతిలో ఉన్న జ్ఞానం అంతా మందే. ఎందుకంటే మీ చుట్టూ ఏదొచ్చినా సరే ఇక్కడ ఆధ్యాత్మికతలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే మన చుట్టూ అంటే నేను ఎలా ఉంటానో నా ప్రపంచం అలాగే ఉంటుంది. నా చుట్టూ ఎవరు వచ్చినా నాలాంటి వాళ్ళే వస్తారు. వాళ్ళకి నాకు క్వాలిటీస్ చాలా కలిస్తేనే మన ఇద్దరం కలుస్తాం, లేకపోతే కలము. అది ఇక్కడికి వచ్చేసరికి అర్థమవుతుంది అనమాట. సర్వజ్ఞానమయ్యి నేను ఎలా ఉంటానో నా ప్రపంచం అలాంటిదే వస్తుంది. అంటే నన్ను ఎవరు మోసం చేసేవాళ్ళు రారు అని ఎందుకు ధైర్యం ఉంటుంది? నేను ఎవరిని మోసం చేయాలనుకోవటం లేదు కాబట్టి. అవును, అంతే. ఇంకప్పుడు మీ మీద నాకేం అపనమ్మకం ఉండదు, అధైర్యం ఉండదు. ఇక్కడికి వచ్చేసరికి అది మనకు అర్థం అవ్వాలి. లేకపోతే ఎప్పుడు గుండెల్లో చిన్న భయం ఉంటుంది. అమ్మో వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇదేమైపోతుందో, నేను ఇప్పుడు ఒప్పుకున్నాను అనుకో అదే. ఇంకా అవేమీ లేవు. ఎందుకు అని అంటే నేను ఎలా ఉంటానో నా ప్రపంచం అంతే. అది కనుక మనకు అర్థమైందా, సర్వజ్ఞానమయ్యి మనకి నేర్పించిందా, పూర్తి జ్ఞానం అంటే ప్రతి దాని నుంచి మనం నేర్చుకుంటూనే వెళ్తాం. ప్రకృతిలో కనిపించిన అన్నీ మనకి నేర్పేవే. జస్ట్ మనం నేర్చుకోవడానికి రెడీ అవ్వాలంటే యాక్సెప్టెన్స్. జనరల్గా అదే ఉండదు. ఆ యాక్సెప్టెన్స్ అన్నది ఈ సర్వజ్ఞానమయ్యి ఇస్తుంది ప్రకృతితో. ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ వచ్చిందో సర్వ వ్యాధి వినాశిని, అప్పుడు మనకున్న వ్యాధులన్నీ పోతాయి. ఏం వ్యాధులు అంటే కూడా ఏమీ లేదు. చూడండి చాలామంది మీరు చూస్తే ఏంటంటే నేను చాలా మంచిగా పూజలు చేసుకుంటానండి, కానీ ఇంట్లో వాళ్ళు ఎవరికి దేవుడు అంటే ఇష్టం లేదు, అందుకని నన్ను పూజ చేయనివ్వరండి అంటారు. అది నిజమైన ఆధ్యాత్మికతే కాదు. ఎందుకు అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎవరు? నా గురువులే. ఇప్పుడు బోల్డ్ మంది ఉన్నారు కదండి, అప్పుడు ఈ కోట్ల మందిలో వీళ్ళే నా ఫ్యామిలీ ఎందుకు అయ్యారు, వీళ్ళే నా ఫ్రెండ్ ఎందుకు అయ్యారు, వీళ్ళతోనే నేను ఎందుకు కలిశాను, ఇంకెవరితో కలవలేదు కదా. అంటే వీళ్ళందరూ ఎందుకు వచ్చారు నా లైఫ్లోకి? నాకు నేర్పించడానికే. కానీ ఇక్కడ 5 types ఆఫ్ గురువుస్ ఉంటారు, ఒక గురువు కాదు. ఈ 5 types ఏంటి అంటే ప్రకృతి మొత్తం వెతికితే ఈ 5 తప్ప మీకు ఎవరు కనిపించరు. అంటే డిఫరెంట్ మనుషులు తప్పితే 5 రకాల వాళ్ళే ఉంటారు. వాళ్ళని ఫస్ట్ వాళ్ళని హంసమూర్తి సంప్రదాయ గురువులు అంటారు. అంటే అర్థం ఏమిటి అంటే మనలో ఉన్న ఎమోషన్ ఏదైతే, ఇప్పుడు సపోజ్ చూడండి చాలా మంది ఇళ్లలో పెళ్ళిళ్ళు అవ్వకుండా ఉంటాయి. జనరల్గా మీరు చూస్తారు లేట్ పెళ్ళిళ్ళు ఉంటాయి కొంతమంది ఇళ్లలో. చూడగానే అందరూ వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇంకా మీ అబ్బాయికి పెళ్ళి అవ్వలేదా అమ్మాయి, అదే క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్న విషయం ఏమిటి? అదే కదా. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి అదే అడిగితే పాపం వాళ్ళకి బాధ ఏమవుతుంది? పెరుగుతుంది. కానీ ప్రకృతి మనకేం నేర్పించాలనుకుంది అని కనుక ఒక్కసారి అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా, ఇలాగే ఎప్పుడు వీళ్ళు ఏదో అన్నారని ఏడుస్తూ ఉండిపోతానా, లేకపోతే వాళ్ళు అన్న దాని నుంచి నేను ఎదుగుతానా? అదే నేర్పిస్తుంది ఖడ్గమాల. ఇక్కడ ఏం నేర్చుకోవాలి అని అంటే, ఇప్పుడు ప్రతిసారి వచ్చి మీ ఇంట్లో మీ అబ్బాయికి పెళ్ళవలేదా, మీ అమ్మాయికి పెళ్ళవలేదా అని అడుగుతున్నారు అనుకోండి. అంటే నేను ఏం నేర్చుకోవాలి? దానివల్ల బాధపడకుండా నేను ఎలా పెళ్లి చేయాలి అన్నది కదా. అంటే ఓవర్కమ్ ద సిచ్యువేషన్ నేర్చుకోవాలి. అది మానేసి ఏడుస్తూ కూర్చున్నాను అనుకోండి, ఇంకో కొన్ని రోజులు ఏమవుతుంది? ఆ పెళ్ళి అన్నది డిలే అవుతుంది. ఎందుకంటే నేను ఏ ఎనర్జీ ఇస్తున్నాను వాళ్ళకి? నెగిటివ్ ఎనర్జీ ఇస్తున్నా. అంటే నా పనికి నేనే నెగిటివ్ ఎనర్జీ. అందుకని ఈ హంసమూర్తి సంప్రదాయ గురువుల పనే మళ్ళీ ఎమోషన్స్ అంటే మనకి ఏదైతే వీక్ ఉందో దాన్ని పైకి తీస్తూ ఉంటారు. ఆ పైకి తీసినప్పుడు మనం ఏం చేయాలి అంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అంతే తప్ప వీళ్ళని తిట్టుకోకలే, వీళ్ళు మనకు వచ్చింది నేర్పించడానికి. రెండో వాళ్ళని పరప్రకాశ్ సంప్రదాయ గురువులు. పరప్రకాశ్ సంప్రదాయ గురువులు అంటే అర్థం ఏమిటి అంటే, మీరు ఒక మంచి పని చేశారనుకోండి, అంటే వాళ్ళకే ఇప్పుడు వాళ్ళు మీకు ఒక చెడు చేశారు, సపోజ్ ఎవరో వచ్చి మిమ్మల్ని ఏదో అనేసిన తర్వాత కూడా మీరు సరే ఎందుకు మనకి ఇదంతా, వాళ్ళ అపకారం చేస్తే మనం కూడా చేయాలా, మనం ఉపకారం చేస్తే సరిపోతుంది కదా, మనం ఎందుకు వాళ్ళలాగే ఉండాలి అని అనుకుని మీరు మంచి తరహాగా ఆలోచించి చేద్దాం అనుకుంటే ఏమవుతుంది అని అంటే, అంత మంచి చేశారు కదా, వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి మీతో అవసరం ఉంది కాబట్టి పని చేయించుకుంటారు. ఎట్ ది సేమ్ టైం మీ అవసరం తీసుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే ఈగో అని ఒకటి ఉంటుంది కదా. ఆ ఇష్టం లేకపోవడం వల్ల ఏం చేస్తారు అంటే, మీరు మంచి చేస్తే మీ పక్కన ఎవరినో పొగుడుతూ ఉంటారు మిమ్మల్ని కూర్చోబెట్టి. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇది పరప్రకాశం అంటే మీది కాస్త షైన్ పట్టుకెళ్ళి పక్కకు అందిస్తారు. ఎప్పుడు అందించారో, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక పని మంచిగా చేసాం అనుకోండి,
టీం అందరూ చాలా మంచివాళ్ళండి, వాళ్ళు బాగా చేశారండి, ఇలా చేశారండి, అలా చేశారు అన్నీ చెప్తున్నారు అనుకోండి, మనం అక్కడే కూర్చున్నప్పుడు వారి గురించి ఏం మాట్లాడట్లేదు అనుకోండి, ఏదైనా సరే లోపల నుంచి ఏమొస్తుంది, కొంచెం బాధ. ఆ బాధ రాకూడదు. ఎందుకు అంటే నిజంగానే ఎవరు లేకపోతే మనం చేయలేం కదా. టీం వర్క్ ఉంది, యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతామో దానివల్ల ఏమవుతుంది అంటే నిజంగానే మనలో ఉన్న ప్రకాశం అన్నది పెరుగుతుంది. ఆ ప్రకాశం ఎలా పెరగాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చి ఏమీ లేదు అన్నెసరీగా ఎవరో వచ్చి సడన్గా కొట్టారనుకోండి, కొట్టగానే మనకి ఏమనిపిస్తుంది, ఏంటి నేనేం చేయలేదుగా, నన్ను ఎందుకు కొట్టారని చెప్పి మనం కూడా ఒకటి లేచి గట్టిగా కొట్టామనుకోండి, ఇంకా వాళ్ళకి మనకి ఏమైనా తేడా ఉంటుందా? ఉండదు. కానీ అంటే సిచ్యువేషన్లో ఏం బ్యాలెన్స్గా ఆలోచించడం ఏదైతే ఉందో అది రావాలి. అది పరప్రకాశ సంప్రదాయ గురువులు మనకు నేర్పిస్తారు. సిచ్యువేషన్లో బ్యాలెన్స్గా ఆలోచించడం అంటే వాళ్ళు అంత ఎమోషన్తో నన్ను ఎందుకు కొట్టారు మనకు తెలియదు, అంటే ఏమైందో మనకు తెలియదు, జస్ట్ మనం మాట్లాడుకుంటుంటే మధ్యలో కదా ఇది జరిగింది. ఏమైందో తెలియకపోయినా సరే ఇలా ఎమోషన్ని ఎవరి మీద చూపించకుండా చేయడం నిజమైన మార్పు. అంతేకాని నన్ను కొట్టారు కాబట్టి నేను కొట్టడం మార్పు ఏమొస్తుంది, ఇంకోళ్ళు వెళ్ళి కొడతారు. కానీ నన్ను కొట్టడం వల్ల నేను వాళ్ళకి ఏం నేర్పించాలి అంటే, ఇంక జీవితంలో ఎవరిని కొట్టకూడదురా అని అనేటట్టు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయాలి. ఆ మార్పు ఎవరిస్తారంటే మనకి పరప్రకాశ సంప్రదాయ గురువులు. వాళ్ళు అలా మన లోపల పక్క వాళ్ళకి అన్ని క్రెడిట్లు ఇస్తూ మనకి తెలియకుండానే మన లోపల వాళ్ళు తెచ్చే మార్పు అది. తర్వాత కానీ జనరల్గా ఏంటి అంటే మనం వేరే సైడ్కి వెళ్ళడం వల్ల మనం ఏం నేర్చుకోకుండా ఉండిపోతాం. రెండో సైడ్కి ఆలోచిస్తే మనం చాలా గొప్పగా ఎదుగుతాం. మనకి ప్రకృతి ఎంతో నేర్పించాలని ట్రై చేస్తుంది, కానీ నేర్చుకోవడానికి మనం రెడీ అవ్వం, అంతే. అంటే యాక్సెప్ట్ చేయలేము, సిద్ధంగా ఉండం. అది ఈ సర్వజ్ఞానం అయ్యి మనకి ఈ గురువుల ద్వారా నేర్పిస్తుంది అనమాట. మూడో టైప్ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే పూర్ణ సంప్రదాయ గురువులు అంటారు. పూర్ణ సంప్రదాయ గురువులు అంటే మీరు చూస్తారు ఏంటి అంటే మన జీవితంలోకి వచ్చిన మన గురువు. మన గురువు ఏమిటి అంటే, మన గురువు అంటే అందరూ గురువులే, కానీ మనకి ఎవరైతే ఆధ్యాత్మికంగా కానీ మానసికంగా కానీ లేకపోతే యాస్ట్రల్గా ఎలా అయినా సరే ఎదగడానికి, అంటే మనలో ఉన్న లోపాలు తొలగించి ఎదగడానికి, మనకు కావాల్సిన మార్పులు తెచ్చుకోవడానికి మంత్రాన్ని ఎవరైతే ఉపదేశం చేస్తారో వాళ్ళని పూర్ణ సంప్రదాయ గురువులు అంటారు. ఆ గురువుల వల్ల ఏంటి అంటే ప్రతి క్షణం మనం నేర్చుకుంటూ చక్కగా, అంటే ఇప్పుడు ఈ ఇద్దరు గురువుల వల్ల మనం ఏంటి అంటే ఎయిదర్ నేర్చుకుంటాం లేదా ఎప్పుడు బాధపడుతూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ గురువు ఇచ్చిన మంత్రం వల్ల వాళ్ళిద్దరిని అర్థం చేసుకుంటాం, యువతులు ఇద్దరిని అర్థం చేసుకుంటాం. మొత్తం అర్థం చేసుకుని మనం ఎలాగో అంటే మన లైఫ్ను ముందుకి ఎదిగించుకునే స్థితి అన్నది పూర్ణ సంప్రదాయ గురువులు ఇస్తారు. ఇంక వీళ్ళు డైరెక్ట్గానే మనకి చక్కగా మంత్రోపదేశం చేస్తారు, మనం ఎదిగేటట్టు చేస్తారు. అంటే ప్రతి విషయంలోనూ మనకి నేర్పిస్తూ ముందుకు తీసుకువెళ్తారు. తర్వాత వచ్చేసరికి నిత్య సంప్రదాయ గురువులు. ఈ నిత్య సంప్రదాయ గురువులు అంటే ఏంటి అంటే ప్రతి క్షణం మనం ఆనందంగా ఉండడం ఎలాగో అన్నది మనకి నేర్పిస్తూ ఉంటారు. అంటే వాళ్ళని చూస్తే ఎంత హ్యాపీగా ఉండొచ్చు అని మనకు అర్థం అవుతుంది. ఎందువల్ల అంటే మీరు చూస్తే చాలా మంది దగ్గర అసలు ఏం ఉండవు, ఏం ఉండకుండా కూడా వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారు. చూడండి, అన్నీ ఉంటాయి చాలా మంది దగ్గర, కానీ ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమే చెప్తూ ఉంటారు. మీరు చూస్తే వాళ్ళ దగ్గర అసలు ఏ ప్రాబ్లము ఉండదు. నిజంగా ప్రాబ్లం ఉన్నవాడు హాయిగా ఉంటాడు, కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి అసలు ఏ ప్రాబ్లం లేని వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఏడుస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు, ఎందుకంటే నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా, ఒకళ్ళ ఇంటికి వెళ్తే పాపం వాళ్ళ పాప ఏంటి అంటే, ఆవిడ చాలా మంచిగా మాట్లాడతారు. నిజంగా చెప్తే మంచిగా మాట్లాడితే తను ఏం చెప్పారంటే, నేను లలితమ్మ సేవే రోజు చేసుకుంటానమ్మా, నాకు పూజ అవేవి రావు, కానీ మీరు మా ఇంటికి వస్తారా ఒకసారి చూడడానికి నా లలితమ్మని అని అడిగారు. లలితమ్మని అంటే జనరల్గా ఇప్పుడు ఎవరైనా వచ్చి అలా అడిగారు అనుకో, మా ఇంట్లో కాలు పెట్టి లలితమ్మని చూడండి అంటే అదొక విగ్రహం లేకపోతే ఒక ఫోటో, దేవుడి మందిరమో ఇలా అనుకుని వెళ్తాం. అక్కడికి వెళ్ళేసరికి ఏంటయింది అంటే ఆవిడకి 38 సంవత్సరాల పాప, 38 సంవత్సరాల పాప, కానీ ఆ పాపకి కాళ్ళు చేతులు అసలు ఏమీ పనిచేయో, మంచం మీద పడుకుంటుంది, ఈవెన్ అన్నీ ఈవిడే చేయాలి. అదే ఆవిడ చేస్తున్న లలితమ్మ సేవ. అలా చూసినప్పుడు ఇంకా అంతకంటే లలితాదేవికి ఎవరేం చేయాలి అసలు? అంటే చాలా మంది ఏంటి అంటే మా పిల్లకి అల్లరి చేస్తున్నాడండి, బాగాలేదండి కానీ మీకు ఎంతో అంటే అలా
ఆ ఓర్పు ఎక్కడ కదా వస్తుంది అసలు? అసలు ఎంత great. మరి అది ఎవరు అంటే అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనం ఎంత ఓర్పుగా ఉండొచ్చో తెలుస్తుంది. నిజం. ఎందుకు అంటే రోజు మనం స్నానం చేసి మనం వంట చేసుకుని మనం అన్నం తిని మనం పడుకోవడానికే మనం బాధపడుతున్నప్పుడు వేరే వాళ్ళకి ఎత్తిపెట్టి అన్నీ చేయాలి అంటే చాలా చాలా కష్టం. అది ఇప్పటికి ఆ అమ్మాయికి 38వ సంవత్సరం. ఎలాంటి పరిస్థితి చూడండి. అంటే 38 ఇయర్స్ నుంచి ఆవిడ నిర్విరామంగా పనిచేస్తున్నారు. గ్రేట్ అసలు అప్పుడు ఎలా అనిపిస్తుంది? అంత ఓర్పు మనకు కాదు కదా. కదా. అప్పుడు మనకు ఉన్నవన్నీ ఏంటో మనం అర్థం చేసుకుంటాం. నిజం. మనం ఎలాంటి పొజిషన్ లో ఉన్నాము. మనం ఉన్నవన్నీ అదే నిత్య సంప్రదాయ గురువులు నేర్పిస్తారు. అలాంటి వాళ్ళే గురువులు. మన ఊరికే రమ్మన్నారు కానీ వాళ్ళే గురువులు. అంతే. నిజంగా అంతే. ఎందుకు అంటే వాళ్ళే గురువులు అంటే అలా చూసినప్పుడు అదే అనిపిస్తుంది. మనం ఏం చేయట్లే అంతలా, అన్నీ హాయిగా ఉన్నాయి, అందులో కొంచెం కష్టపడుతున్నాం అంతే. కానీ వాళ్ళు కష్టంలోనే బతుకుతూ హ్యాపీగా ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడే మనం ఎంత హాయిగా ఉండొచ్చు అన్నది అర్థమవుతుంది. తర్వాత కరుణ సంప్రదాయ గురువులు వీళ్ళెవరు అంటే గుండెల్లో ఏంటంటే ప్యూరిటీ. వాళ్ళు ఏం చెప్తున్నారో అది నిజం, అంతే, మీరు నమ్మాలి. అంత నిజంగా ఉంటారు వాళ్ళు కరుణ సంప్రదాయ గురువులు. ఈ 5 ఇచ్చేది ఎవరు అంటే మనకి ఈ 5 అర్థమయ్యేటట్టు చేసేది సర్వజ్ఞానమై. తర్వాత ఎప్పుడైతే మనకు అర్థమైందో సర్వ వ్యాధి వినాశిని. ఈ ఎమోషన్స్ అన్నీ ఎప్పుడైతే బ్యాలెన్స్ అయ్యాయో అసలు మనకి ఏ వ్యాధులు ఉండవు. మీరు సపోజ్ చూడండి, మీరు రోజంతా పని చేశారనుకోండి, మీకు అసలు అలసట ఉండదు, ఏముండదు. హాయిగా ఇంటికి వెళ్తారు, 2 ముద్దలు తింటారు, హ్యాపీగా పడుకుంటారు. ఏమైనా వర్క్ ఉన్నా కూడా అంతే హుషారుగా చేస్తారు. ఆ రోజంతా ఏం పని లేదనుకోండి, అప్పుడు ఈ కాలు నొప్పి, చేయి నొప్పి, తలనొప్పి ఏదో ఒకటి గుర్తొస్తుంది. ఎందుకు అంటే అక్కడ అర్థమయ్యేది వ్యాధి ఎలా వస్తుంది అంటే ఐడిల్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ ద డెవిల్ వర్క్ షాప్. అంటే ఏ పని లేకపోతే ఏమవుతుంది, ఇందులో దెయ్యాలన్నీ బయటకు వస్తున్నాయి, రాక్షసులన్నీ. అదే కనుక ఎప్పుడైతే దీన్ని పోలవనం కింద మార్చుకున్నాం అనుకోండి, అంటే ఏం చేయొచ్చు, ప్రతి క్షణం పని చేస్తూ ఉండడమే. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఉత్సాహంగా ఉంటారు. అది సర్వ వ్యాధి వినాశిని. ఎప్పుడైతే సర్వ వ్యాధి వినాశిని అయిపోయిందో అప్పుడు అర్థమవుతుంది సర్వాధార స్వరూప. సర్వాధార స్వరూప అంటే మనలో వ్యాధులన్నీ నశించుతారు. ఇక్కడ వ్యాధులు అంటే కూడా ఇది చేశానా అందుకే ఇది అయ్యిందేమో, ఇది చేయలేదా అందుకే ఇది అవ్వలేదేమో, ఇలా అన్నీ మనమే ఏం చేస్తామంటే చుట్టూ కంచెల కింద పెట్టేసుకుని మనం ఎటు ముందుకు వెళ్లకుండా అయిపోతాం, అక్కడే ఆగిపోతాం. ఇక్కడికి వచ్చేసరికి ఆవిడ ఏం చెప్తుంది అంటే మనకి మొత్తం నిజంగా కనుక నువ్వు ఇలా అంటే ఈ సర్వజ్ఞ మొదలుకుని ఇలా వెళ్తే ఈ మొత్తం దీనికి అంతటికీ ఆధారం నువ్వే. అందుకే ఏమంటారంటే వివేకానందుల వారు, మీ భుజాల మీద మొత్తం ప్రపంచం బాధ్యత బరువు మోస్తున్నానని ముందెళ్తే మనం ఏదో ఒకటి చేస్తాం ప్రపంచానికి. లోకా సమస్త సుఖినో భవంతు అని నాలుకతో చెప్పకూడదు. మరి ఏం చేయాలి అంటే లోకా సమస్త సుఖినో, అందరూ ఆనందంగా ఉండని నువ్వేం చేయగలవు అది చేయి. అంతేగాని రోజు వెళ్ళి లోకా సమస్త సుఖినో భవంతు అంటే చెప్పేసి రావడం కాదు, చేసి రావాలి. అందరూ హ్యాపీగా ఉండడానికి మనం ఏం చేయగలమో అది చేయాలి. అది మనకు అర్థమవుతుంది సర్వాధార స్వరూప. తర్వాత సర్వపాపహర. ఎప్పుడైతే మొత్తం దీని అంతటికీ నేనే ఆధారభూతం అని అర్థమవుతుందో అప్పుడు పాపహర అంటే స్లోగా మనలో ఉన్న కర్మలన్నీ మనకి తెలియకుండా మనం ఏం చేస్తాం, తగ్గించుకుంటూ వస్తాం. అప్పుడు పాపాలు పోవడం అంటే ఏంటి, మనలో ఉన్న కర్మల్ని మనం తగ్గించుకుంటాం. ఎప్పుడైతే మన కర్మలు తగ్గడం మొదలు పెట్టాయో తర్వాత ఏమవుతుంది, సర్వపాపర సర్వ ఆనందమై. అప్పుడే ఆనందం. మీలో ఉన్న కర్మలన్నీ ఎప్పుడైతే తగ్గడం మొదలు పెట్టాయో అప్పుడు ఏమవుతుంది అంటే మీరు పని చేస్తారు కానీ అలా చేస్తూ వెళ్తారు అంతే. దానివల్ల వచ్చే ఫలితంతో మీకు సంబంధం లే. అలా ఎప్పుడైతే చేస్తామో మనం చాలా బాగా, ఎందుకంటే ఫలితం ఎప్పుడైతే ఆశించామో మనది చిన్న బుర్రే, ఆ బుర్ర అవడం వల్ల ఇంతే ఫలితం ఉంటుంది, మనం ఇంతే లిమిట్ అయిపోతాం, ఇంతే లిమిట్ అయిపోతాం. దానికి తోడు మీరు ఫలితం కోసం చేస్తే అది ఎప్పుడు మీ గుండెల్లోంచి రాదు. చేయాలి కాబట్టి చేస్తున్నాను, ఇష్టంగా ఉండదు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే అది ఎప్పుడు పోయిందో ఆ మొత్తం కర్మలన్నీ తగ్గుముఖం పడతాయి. సర్వపాపహర తర్వాత సర్వానందమై. ప్రతి క్షణం అప్పుడు కర్మలు ఎప్పుడు తగ్గాయో అప్పుడు ఆనందంగా ఉండడం. అంటే ఏది వచ్చినా సరే హ్యాపీ.
ముఖంలో ఎప్పుడు నవ్వు పోకూడదు, హ్యాపీ అనిపిస్తుంది. గుండెల్లోంచి ఆ నవ్వు రావాలి. ఏదొస్తే అదే, ఎందుకంటే అదే ఇవ్వాలనుకుంది అదే ఇచ్చింది అంతే. అంత ఆనందంగా ఉండడం ఎప్పుడైతే వచ్చిందో ఆనందమై తర్వాత ఎవరు సర్వరక్షా స్వరూపిణి. అదే మన రక్షణ. మీరు ఎంత ఆనందంగా ఉంటారో అంత ప్రొటెక్షన్ మీరే ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే మీరు మెచ్యూర్గా ఉన్నారు, ఎక్కువ తక్కువ ఏమీ చేయట్లేదు, చాలా నార్మల్గా ఉన్నారు. అప్పుడు ఎవరికి వచ్చి మిమ్మల్ని ఒక మాట అనాలని అనిపిస్తుంది? ఎవరేం మాట్లాడారు, రెస్పెక్ట్ ఉంటుంది. ఆ గౌరవం అన్నదే ఇక్కడ సర్వరక్షా స్వరూపిణి. అంటే అక్కడి నుంచే ఫలము. అంటే మీరు అసలు ఊహించలేనంత, ఆశించకపోయినా ఆ ఫలితం అదే వస్తుంది. ఆల్రెడీ మీకు డిసైడెడ్, అదేదో అదే వస్తుంది. మీరు ఆశించినా అదే వస్తుంది, ఆశించకపోయినా అదే వస్తుంది. పైగా బాధ ఉండదు. మీరు ఆశించడం వల్ల ఏమవుతుంది అంటే ఆ వచ్చేదాన్ని కూడా మీరు ఏం చేస్తారు, సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇంతేనా అనే ఆలోచన వచ్చేస్తుంది. అదే సర్వరక్షణ. అందుకే దాని సర్వరక్షాకర చక్రం ఒక్కొక్క మార్పు తీసుకొస్తూ ఈ విధంగా ఏంటి అని అంటే ఖడ్గమాల అంటేనే మనలో లోపం తీసేసుకోవడం. అంటే ఒక్కొక్క సెట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ లోపాలు తీసేస్తున్నాయి. ఎంత గూఢార్థం ఉంది అని అసలు తెలియదు. చదవడం అంటే చిన్న చిన్న నామాలే కదా, పేర్లు అలానే టకటకా చదివేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ అసలైన అర్థం తెలుసుకుని చదివితే ఫలితం సంగతి పక్కన పెడితే ఆ ఆనందం ఉంటుంది చూసారా. అమ్మని ఇలా పిలుచుకున్నాను, అమ్మ నాకు ఇవి అనుగ్రహిస్తుంది, ఇవి నేను పఠించడం వల్ల అమ్మ ఇలా కనపడుతుందా, నాలో ఎంత మార్పు తీసుకొస్తుందా, నాకు ఇవి నేర్పిస్తుందా అని తెలుసుకున్నప్పుడు అలా చదివితే ఎంత ఆనందమో కదా. ఎందుకంటే చిన్నప్పుడు చూడండి, మీ అమ్మగారు ఉన్నారు, మీరు కూర్చున్నారు, పాకుతున్నారు, ప్రతి దాన్ని ఎంజాయ్ చేస్తూ మీరు నడవడం రాదు, అప్పుడు చక్కగా చేతులు పట్టుకుని నడిపిస్తూ తీసుకొస్తున్నారు చూసారు. అలాగే ఖడ్గమాల కూడా ప్రతి స్టెప్లోనూ మీకు నేర్పిస్తూ 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 పైకి తీసుకువెళ్తుంది. ఎంత నేర్చుకుంటాం అంటే ఖడ్గమాలు చదివాను అంటే కాదు, ఏం చేయాలి అంటే దాన్ని అనుభవించాలి అంటే నేను నేర్చుకోవడానికి వెళ్తున్నాను అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు ఖడ్గమాలతో ఎక్స్పీరియన్స్. అదేంటి అని అంటే ఖడ్గమాలు చదువుకుంటున్నా కూర్చుని చదువుకుంటూ ఉంటే సడన్గా నేను ఒక అమ్మవారి విగ్రహం దగ్గర, సహస్రాక్షి రాజరాజేశ్వరి విగ్రహం దగ్గర కూర్చుని చదువుకుంటుంటే చాలా సడన్గా అది 9 భాగాలు అయిపోయినట్టు కనిపించింది. అయ్యేసరికి నాకు చాలా భయం వేసింది. ఇదేంటి 9 భాగాలు అని చెప్పేసి నేను లేచి అంటే నిజం చెప్తే చిన్న వయసు వల్ల భయం వేసింది. చిన్న వయసు అంటే అప్పుడు 19, 20 అలా ఉన్నాయి. చాలా భయం వేసింది. భయం వేసి ఏంటి అంటే పరిగెట్టుకు వెళ్ళిపోదాం అక్కడి నుంచి. అదేంటి అలా ఖండాల కింద కనిపిస్తోంది అని చెప్పేసి బయటకు వద్దాం అనుకునేసరికి భూమి కూడా అలా ఖండించినట్టు కనిపించింది. 9 తీరా చూస్తే నేను కూడా అలా ఖండించినట్టు కనిపించింది. ఇదేంటి అసలు ఇలా కనిపిస్తోంది అని చెప్పి అనుకునేసరికి ఆ చుట్టూ ఏంటంటే ఒక్కొక్క ఖండం చుట్టూ ఏ మంత్రాలు ఉంటాయో అవి తిరుగుతున్నాయి. కానీ అన్నీ గుర్తుపట్టలేకపోతున్నాను, కానీ కొంచెం గుర్తొచ్చేసరికి గురూజీ అమృతానంద సరస్వతుల గారు గురూజీ దగ్గరికి వెళ్ళి, గురూజీ నాకేంటి ఇలా కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న భయం అంటే నాకు పిచ్చేమో అని, అంటే అలా అనిపించేసింది, తెలియక అంటే పిచ్చేమో అని చెప్పి భయం అయితే గురూజీ ఏంటి ఇలాగా అని అంటే గురూజీ ఒకటే చెప్పారు, ఏంటి అంటే ఒక్కొక్కటి నీకు అర్థమవుతుంది, నువ్వు అస్సలు భయపడకు. ఇదేంటి అంటే శ్రీచక్రంలో ఉన్న నవావరణల్ని అంటే 9 అని కూడా అంతకుముందు తెలియదు. అంటే ఏదో ఖండాల కింద ఇలా కనిపిస్తుంది, ఇలా పేర్లు కనిపిస్తున్నాయి కదా, అందులో అన్నిటిలో పేర్లు గుర్తుపట్టలేకపోయాను ఆ ఖండంలో. అంటే అంత ఫాస్ట్, అందులో భయం కూడా ఉంది కదా, అందువల్ల గుర్తుపట్టలేకపోయాయి. కొన్ని తెలిసేసరికి అప్పుడు గురూజీకి చెప్తే గురూజీ అదే చెప్పారు, ఏంటి అంటే 9 భాగాల కింద కట్ చేసి వాటి చుట్టూ తిరుగుతున్న ఏ పేర్లున్నాయో ఏ మంత్రాలు ఉన్నాయో చూపిస్తున్నారు. కాబట్టి అది అర్థమయ్యే వరకు చూస్తూ ఉండు తప్ప భయపడి ఇలా పారిపోవద్దు. నువ్వు ఎక్కడికి పారిపోయినా ఆవిడ దాటి నువ్వు ఎక్కడికి పారిపోలేవు. అది విశ్వవ్యాపక చైతన్యం కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళా అది నీతోనే ఉంటుంది. ఆఖరికి నీ లోపలే ఉంది, నీతోనే కూడా కాదు నీ లోపలే ఉంది ప్రాణం రూపంలో. కాబట్టి ఏంటి అంటే భయపడద్దు, డిస్కషన్ కూడా వద్దు, నేర్చుకుని మాట్లాడుకుంటే. గురూజీ ఎప్పుడు ఒకటే చెప్పేవారు, ఏంటి అంటే నీకు వచ్చిన అనుభవం ఏంటో నేను చెప్పేస్తాను అనుకో, దాని విలువ నీకు ఉండదు.
నీది ఇదమ్మా అనుభవం వచ్చింది అని మీకు చెప్పేశారు ఇప్పుడు గురూజీ వచ్చి. అప్పుడు మీకేం తెలుస్తుంది? ఆ సింపుల్ అంటే అబ్బా నాకు మంచి అనుభవం వచ్చింది. ఆ అనుభవం వల్ల ఏమవుతుంది అంటే మనం నేర్చుకోం. గురూజీ ఎప్పుడు అదే చెప్పేవారు. ఎందుకు అంటే ఆ మంద అమ్మ వచ్చేసిందని ఒక ఈగో వచ్చేస్తుంది. వచ్చేసి అప్పుడు ఏమవుతుంది అని అంటే మనం నేర్చుకునేది ఏం పెద్దగా ఉండదు సరి కదా. ఇంకా ఇప్పుడు మీలా ఎవరో మీరు ఇంకోళ్ళ దగ్గర నేర్చుకోవడానికి వచ్చారు. మీరు ఫస్ట్ మొదలు పెట్టారు, నేను అప్పటికో 10 రోజుల ముందు మొదలు పెట్టాను. ఈ 10 రోజుల ముందు మొదలు పెట్టి నేనేంటి అంటే నా అనుభవం నేను అని వచ్చింది కదా. మిమ్మల్ని ఏం చేస్తుంటా ఇది గొప్ప ఇంకా గొప్పలు చెప్పడం మొదలవుతుంది. అంటే కొంతమంది ఉపాసన చాలా మంది మీరు చూస్తే ఇలాగే చెయ్యొచ్చు, మేము కష్టపడతాం కాబట్టి ఇలా ఏంటి అంటే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ప్రాణి కూడా అమ్మ బిడ్డే. అంటే ఆ తల్లికి పిల్లలే కాబట్టి ఎవ్వరు చేస్తానన్నా చెయ్యొచ్చు. వాళ్ళలో ఉండాల్సి చేస్తాను అన్న ఆలోచన రావడమే అమ్మవారు వాళ్ళకి ఇచ్చింది. గురూజీ ఎప్పుడు అవన్నీ మనకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మనకు వచ్చిన దాని మీద మనకి గౌరవం, దానికి తోడు హార్డ్ వర్క్ కూడా ఉండాలి. కష్టపడితేనే ఆ వచ్చిన దాని వల్ల ఈగో రాదు. ఎందుకు అంటే భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే అమ్మ బాబా ఎంత కష్టపడితే వచ్చింది కదమ్మా, ఇన్ని గంటలు జపం చేస్తే కదా ఇది వచ్చింది. అదే కనుక మనం ఇన్ని గంటలు జపం చెయ్యకపోతే రాదు అని మనకి ఎప్పుడు అర్థమైందో ఆ వచ్చిన దాన్ని వదిలేయాలి అంటే చాలా భయం వేస్తుంది. మళ్ళీ అన్ని గంటలు చేశాక వస్తుందా రాదా అని చెప్పేసి. అదే కనుక మీరెవరో వచ్చి చెప్పేశారనుకోండి, ఏముంది ఏమీ లేదు, ఈజీ. అంటే ఆ అమ్మవారు నాకు ఇలా కనిపించిందండి అలా చెప్పడం బాగుంటుంది. కానీ ఏంటి అంటే మనం కష్టపడి సాధించిన దాన్ని అనుభవం కింద మార్చుకుంటే, అందుకే అన్నమాచార్యుల వారు అంటారు ఏంటి అంటే అనుభవైక వేద్యమైన నైవేద్యం. అంటే అనుభవమే నైవేద్యం. అది ఎంతో ఆనందం, నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆ తల్లి ఎప్పుడు ఆవిడది ఒక్కటే ఉంటుందమ్మా, నీకేమి ఇవ్వాలి నీకేమి ఇవ్వాలి నీకేమి ఇవ్వాలి అంతే తప్ప నా దగ్గర నుంచి అంటే నేనేమి ఇస్తాను అని ఎప్పుడూ లేదు. మరి అంతలా మనకి నేర్పిస్తున్నప్పుడు కూడా మనం నేర్చుకోకపోతే ఇంకా మనం దూరంగా పెడితే, అంటే చాలా మంది ఖడ్గమాలు చదవచ్చా చదవకూడదా ఇంకా మీరు చూస్తారు, ఇంట్లో చదవచ్చా గుళ్ళోనే చదవాలా, ఇవి అసలు ఏమీ లేవు. మీరు ఏంటంటే ఒక్కటే మన గుండెను వదిలి మనం ఉండలేము. మీరు గుండె తీసి కొంతసేపు పక్కన పెట్టేసి మీరు ఎక్కడైనా ఉండగలరా? ఉండలేరు కదా. అంటే మీ గుండెల్లో ఉన్న ప్రాణమే ఆవిడైనప్పుడు మీరు ఎక్కడున్నా గుడే. అందుకే దీన్ని గర్భాలయం అని కూడా అన్నారు కదా. గర్భగుడి మీ లోపలే ఉంది. దేవత ఏమో అనాహత చక్రంలో ఉంది, గర్భమేమో మణిపుర చక్రంలో ఉంది. దీన్ని మొత్తం కలిపేసి గుడి కింద మార్చుకుంటే సరిపోతుంది. అప్పుడు ఏం అర్థం అవుతుంది అంటే ఈ కాస్త అంటే మణిపురం నుంచి అనాహతానికి మధ్యలో విష్ణు గ్రంథి అని ఒక గ్రంథి ఉంటుంది. మీరు ఇక్కడ సర్వసిద్ధిప్రద మొదలుకొని సర్వ సౌభాగ్యదాయిని వరకు చేస్తారు. అప్పుడు ఈ చక్రం అన్నది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం సర్వజ్ఞ సర్వశక్తి వీళ్ళందరూ వీళ్ళు ఈ చక్రం ఈ రెండు కనుక యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మీరు సాధన చేయగా మధ్యలో ఉన్న విష్ణు గ్రంథి విభేదన అవుతుంది. ఆ విష్ణు గ్రంథి విభేదన ఎప్పుడవుతుందో అప్పుడే అర్థమవుతుంది ఏమిటి అని అంటే వీళ్ళందరూ ఎవరు నన్ను ఇబ్బంది పెట్టడం లేదు, నన్ను ఇబ్బంది పెట్టుకుంటున్నది ఎవరైనా ఉంటే అది ఎవరు అంటే నేనే అని అర్థం అవుతుంది. ఎందుకు అని అంటే ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి అసలు ఈ సృష్టిలో ఎవ్వరూ మన అడ్డుకోరు. అందరూ అనుకుంటాం వాళ్ళు ఆపుతున్నారు, ఎవ్వరూ ఆపరు. మీరు చెయ్యాలి అనుకుంటే ఎంతో బాగా చేసుకోవచ్చు. అన్నిటికంటే మానసిక పూజ చేసుకోవచ్చు కదా, అది మిమ్మల్ని ఎవరు ఆపుతారు? మీరు ఆలోచించినప్పుడు ఎవరు ఆపరప్పుడు మీరు ఉన్న చోటే మీరు పూజ. సో ఈ విష్ణు గ్రంథి విభేదన అయితే తప్ప ఆధ్యాత్మికత వేరు, లేకపోతే మెటీరియల్ లైఫ్ వేరు అని అనిపించే స్థితి కాస్త అసలు మెటీరియల్ లైఫ్ ఇంకో లైఫ్ అసలు లేదు, ఉన్నదంతా ఒకే లైఫ్. ఆ లైఫ్ ఏంటి అంటే ఆధ్యాత్మికతే అని అర్థం అవుతుంది. అది అర్థం అయ్యేటట్టు ఈ రెండు చక్రాలు చేస్తాయి. అసలు ఎంత చక్కగా చెప్పారంటే ఇన్నాళ్ళు ఇలా చదివేసామా తెలియకుండా అని. ఖడ్గమాల అంటే సహస్రనామం అర్థాలు ఇలా తెలుసుకుంటాము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఖడ్గమాల కూడా అంతే విశేషం. చక్కగా మన జీవితంలో ఉండేటువంటి మార్పు మీరు అన్నట్టు అప్పుడే పుట్టిన దగ్గర నుంచి ఎదిగే క్రమంలో ఎంత బాగా అమ్మ వర్ణించింది, అమ్మ మనకి చెప్పింది అనేది మీ ద్వారా తెలుసుకున్నాం అమ్మ. చాలా సంతోషం, ధన్యవాదాలు.